ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ రాజేంద్ర గారు, బిజినెస్ అనలిస్ట్, స్టాక్ మార్కెట్ నిపుణుడు. నమస్కారం రాజేంద్ర గారు. చక్రవర్తి గారు, మన రూపాయికి దెబ్బ తగిలేసింది, కొన్ని రోజులుగా తగులుతూనే ఉంది గాయం. బట్ ఇది ఇప్పుడు మన ఒంటికి ఏమైనా దెబ్బ తగిలితే దానికి హీలింగ్ ఉంటుంది, ఒక న్యాచురల్ ప్రాసెస్, ఏదో లేకపోతే మందులు వాడతాం, యాంటీబయాటిక్స్. అలా మరి రూపాయి గాయానికి మందేంటి? ఈ హీల్ తొందరగా అవుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? రూపాయి మనకు 1947 నుంచి డిటీరియరేట్ అవుతూనే ఉంది. 1947లో నాకు తెలిసి డాలర్కి ₹3. ఈ రోజు మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లు ₹90 చేరింది. అండ్ ఇట్ విల్ కంటిన్యూ అన్లెస్ మన మానిటరీ పాలసీ సిగ్నిఫికెంట్ గా మారితే తప్పితే ఈ డిటీరియరేషన్ కొనసాగుతుంది. డిటీరియరేషన్ కి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, మన ప్రభుత్వం ముద్రించే డబ్బు ఎప్పుడైతే ద మానిటరీ బేస్ అంటే మన మొత్తం క్వాంటమ్ ఆఫ్ మన భారతదేశంలో ఉన్న డబ్బు వెన్ కంపేర్డ్ టు అమెరికా పెరుగుతా పోతుంది అనుకోండి, బాగా ఎక్కువగా ముద్రించుతూ పోతే పల్సన్ అవుతుంది, మధ్యగా పల్సన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అంటే లేమెన్ యాంగిల్లో ఆలోచిస్తే కనుక ఆ యాంగిల్లో అడుగుతున్న క్వశ్చన్, అసలు భారత్ చాలా డబ్బు ముద్రించేసుకోవచ్చు కదా అని అనుకుంటారు మీరు చెప్పిన వెంటనే, కానీ దానికి మనకి గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, మన నిల్వలు, బంగారు నిల్వలను బట్టి ప్రపోర్షనేషన్ ఏదో ఉంటుంది కదా, అదొకసారి చెప్పండి. లేదండి, అది ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎక్కడ మీకు గోల్డ్ కాయినేజ్ బేస్డ్ ప్రింటింగ్ లేదు. రిచర్డ్ నిక్సన్ టైంలోనే అమెరికా ఆపేసింది, దాని తర్వాత అన్ని దేశాలు ఆపాయి. పాత రోజుల్లో ఉండేది కొంత. ఇప్పుడు ప్రభుత్వం ఒక ₹100 ముద్రిస్తే కనీసం ₹25 బంగారం రిజర్వ్ కింద పెట్టేవాళ్ళు. ఇప్పుడు రిజర్వ్ గోల్డ్ అనేది అసలు లేదు, ఏ దేశంలోనూ లేదు. అయితే అయ్యేసరికి ప్రతి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఉంది, ఎంతంటే అంత ముద్రించుకోవడానికి. ఎక్కువ ముద్రిస్తే ఎక్కువ ఇన్ఫ్లేషన్, తక్కువ ముద్రిస్తే తక్కువ ఇన్ఫ్లేషన్. అమెరికా కూడా విచ్చలవిడిగా ముద్రిస్తుంది. కోవిడ్ అప్పుడు ముద్రించింది, మొన్న ట్రంప్ బడ్జెట్ లో కూడా దెర్స్ ఎ హ్యూజ్ ప్రొవిజన్ ఫర్ ప్రింటింగ్. కాబట్టి మనం అమెరికా కంటే వేగంగా ముద్రించినప్పుడు మన డబ్బు పల్చన కొద్దీ వాళ్ళ డబ్బు కన్నా కొంత దాని ప్రభావం ఎక్స్చేంజ్ రేట్ పెట్టి ఉంటుంది. అదొక రీజన్. 2, మన ఎగుమతులు. ఇప్పుడు మనం దిగుమతి చేసుకోవాలంటే ఫస్ట్ ఎగుమతి చేయాలి. ఎగుమతి చేస్తే డాలర్స్ వస్తాయి. ఎప్పుడైతే ఎగుమతులు ఎక్కువగా ఉంటాయో డాలర్ సప్లై ఎక్కువ ఉంటుంది. లిటరల్లీ మీరు ఎగుమతులు చేస్తే డాలర్లు వస్తాయి. ఆ డాలర్లని క్లియరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రతిరోజు ఆక్షన్ చేస్తారు. దిగుమతి చేసుకున్న వాళ్ళు కొనుక్కొని అవసరమే దిగుమతి చేసుకుంటారు. సో ఎప్పుడైతే డాలర్ సప్లై ఎక్కువ ఉంటుందో, ఎప్పుడు ఉంటుంది సప్లై? ఎగుమతి చేస్తే ఎక్కువ ఉంటుంది. మనకు రెమిటెన్సెస్ వస్తే కూడా ఎక్కువ ఉంటుంది. ఏది మన భారతీయులు అక్కడ ఉండి మనకు పంపించడం, లేకపోతే పెట్టుబడులు వస్తాయి, విదేశాల నుంచి పెట్టుబడులు రావటం జరిగినప్పుడు మనకు డాలర్ ఇబ్బడిముబ్బడిగా భారతదేశానికి వస్తాయి. వచ్చినప్పుడు వాటిని ఆక్షన్ చేసినప్పుడు సప్లై ఎక్కువ ఉంది కాబట్టి ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మూడోది, ఇప్పుడు మనకిప్పుడు జరుగుతుంది ఏంటంటే, దర్ ఇస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, దర్ ఇస్ ఎ లార్జ్ స్కేల్. భారతదేశం నుంచి పెట్టుబడులు తీసుకెళ్తున్నారు బయటికి. నేను చదివింది దాదాపు ఐ థింక్ $15 బిలియన్ ఈ సంవత్సరం భారతదేశాన్ని నెట్ వెళ్ళిపోయినాయి. సో పెట్టుబడులు వెళ్ళిపోవటం. మూడోది, ట్రంప్ టారిఫ్స్ మూలంగా మన ఎగుమతులు, నేను చెప్పాను, ఎంత ఎగుమతులు చేస్తే అంత డాలర్లు వస్తాయి. టారిఫ్ల మూలంగా ఎగుమతులు తగ్గాయి. ఎగుమతులు తగ్గాయంటే డాలర్ తక్కువ వస్తున్నాయి. దాంతో పాటు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్, మన దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీయులు ఎవరైతున్నారో వాళ్ళు డబ్బులు బయటకు తీసుకెళ్తున్నారు. ఎందుకని అంటే అక్కడ బాగులేదని, డాలర్ క్షీణిస్తోందని ఇక్కడికి వచ్చి పెట్టుకుంటే కనుక మళ్ళీ అక్కడ డాలర్ బలపడుతోందని మన దగ్గర తీసేసి డిజిన్వెస్ట్మెంట్ చేసి అక్కడ పెడుతున్నారా? క్యాపిటల్ ఈజ్ వెరీ డైనమిక్ కదా ఇవాళ. ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులకు వస్తారు. ఫ్యాక్టరీలు ఆ తరహా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారు ప్రపంచవ్యాప్తంగా. అండ్ టుడే అమెరికా అపియర్స్ ఎ లిటిల్ అట్రాక్టివ్ బికాస్ అక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు బాండ్స్ మీద కూడా, ప్రత్యేకంగా అమెరికన్ బాండ్స్ మీద, గవర్నమెంట్ బాండ్స్ మీద. సో దాని వల్ల కూడా క్యాపిటల్ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద యుఎస్. సో పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవటం ఒక కారణం. ట్రంప్ కానీ చక్రవర్తి గారు, అక్కడ కొంత ఈ మధ్యకాలంలో రకరకాల డిస్టర్బెన్సెస్, కొంత అనిశ్చితి, కొంత వ్యతిరేకత, ఇవన్నీ ఉన్నా కూడా అంటే ఆ స్టేబిలైజేషన్ ఉందని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు వ్యతిరేకత, నిరసనలు, ర్యాలీలు, గవర్నమెంట్ అధ్యక్షుడి మీద వ్యతిరేకత, ఈ వేషాల గొడవలు, చాలా గందరగోళంగా ఉంది కదా. బట్ స్టిల్ పెరగడానికి కారణం ఏంటి?
డెఫినెట్లీ గందరగోళం ఉంది. అది నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ అమెరికా ఒక్క నిమిషం, లార్జెస్ట్ ఎకానమీ. వస్తాను పాపారావు గారు, ఒక్క నిమిషం. అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ట్రంప్ పాలసీస్ ప్రభావం ఇంకా పూర్తిగా ఆ దేశం మీద పడలేదు. అదొకటి. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మాంద్యం ఉంది. ఇప్పుడు ట్రంప్ పాలసీస్ బ్యాడ్ అంటే మన పాలసీస్ అంతకన్నా ఇంకా బ్యాడ్ ఉన్నాయి భారతదేశంలో. సో ఇట్ ఈస్ ఆల్ రిలేటివ్. సో ఓకే మాట్లాడదాం ఇంకా. సో